బాహుబలి చిత్రాన్ని డౌన్లోడ్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఇట్ వాస్ నాట్ ట్రేస్డ్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఛానల్ ఫర్ సోర్సింగ్ ఈ మూవీ ఈసారి ట్రేస్ అయింది. సో వీల్ ఇంటిమేట్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రాడ్కాస్టర్స్ ఈ కేర్ తీసుకోవడానికి. అండ్ ఇలాంటి ఫ్యూచర్లో కూడా అవ్వకుండా చూడాలంటే బేసికలీ ఈ లూప్ హోల్స్ని ప్లగ్ చేయాలి. దిస్ వాజ్ ద హోల్ ఆపరేషన్. ఈ రాహుల్ మెహతా అని ఆయనకి అరెస్ట్ చేసాం. ఢిల్లీలో 3 అరెస్ట్ చేసాం. వాళ్ళకి అక్కడ లోకల్ కోర్టులో అక్కడ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి హైదరాబాద్లో టు అపియర్ బిఫోర్ పోలీస్ చెప్పారు. బీహార్ నుంచి 2 అరెస్ట్ చేశారు. 1 పర్సన్ ఇది డౌన్లోడ్ చేసేవాడు హూ హ్యాడ్ ద కీ హీఈస్ అబ్స్కాండింగ్. ఆయన కోసం వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్. So far they have not extorted anything. They were trying and they were some assurance was given to them that some money was so that they keep coming back. So far no amount has been extorted. It was not before the movie was released. It was after the movie was released. So they were asking every week, we'll delay it if you pay us 15 lakhs. It was a bargaining which was going on. So if you don't give us, we will give, we'll release the movie immediately on the net. If you don't give another 1 week, after that we'll release the movie on the net. It was like that. So they had to be kept on a kind of a dialogue so that they would not release it immediately. They were assured something, asked to come back to, so that they were asked to provide some evidence that they really have a HD clip. Otherwise anybody can claim that we have. And we also wanted to know whether they have a genuine full movie or they are just bluffing, or and also we wanted to know the source. So they were kept on a dialogue. Delhi, yes. No, production house ki vacharu. Kisi evaru దగ్గరికి వచ్చారు? ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్ కి వచ్చారు, ఆఫీస్ కి వచ్చారు, ప్రొడక్షన్ హౌస్ కి వచ్చారు. పర్సన్ వచ్చారు. ఈ డైరెక్ట్లీ కేమ్ వచ్చి ప్రూఫ్ చూపించండి నా దగ్గర ఉందని. ఈ రాహుల్ మెహతా మాట్లాడొచ్చు, మీరు మాట్లాడొచ్చు. I'm the secretary in the Telugu Film Chamber of Commerce, Damodar Prasad and Naperu. First of all, I would like to thank Telangana State Government and Telangana State Police for their immense help they've been extending for us to fight against the piracy. ఇది ఒక టిపికల్ కేసు సార్. ఇది బాహుబలి 1 కూడా ఇట్లా జరిగింది సార్. జబల్పూర్లో ద హోల్ టీమ్, మన టీమును యాంటీ పైరసీ టీమ్ కూడా దే డిడ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్. అప్పుడు ఏంటంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ కిడ్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ MNCs who have done it. Educated kids in MNCs have been doing that. బాహుబలి 1లో జబల్పూర్ కేసులో ఇప్పుడు ఈ కేసు ఈ రకంగా వచ్చింది. సో పైరసీ అనేది ఇట్స్ చేంజింగ్ ఇట్స్ ఫేస్ ఎవ్రీ వెరీ ఫాస్ట్ అండి. ఇట్స్ లైక్ డిజిటల్, మన ఫోన్లు మార్చినట్టు దాని ఫేస్ కూడా మారుతుంది. ఒక దాంట్లో మనం కంట్రోల్ చేయగలిగితే అది ఇంకో రూపాన్ని వస్తుంది అన్నమాట. సో నౌ దిస్ ఇస్ వాట్ హెస్ కమ్ అవుట్ ఫర్ దిస్, అండ్ వీఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ ఐ థ్యాంక్ DCP sir and